నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. కక్షలోకి ఇన్సాట్ 3DS ఉపగ్రహం. ప్రయోగం విజయవంతం కావడంతో సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్. వచ్చే నెల 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి. కోర్టు ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసులకు సూచించిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. వింజమూరులో పట్టపగలే దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చొరబడి నగదు అపహరణ. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు ఆరా తీసిన డీఎస్పీ వెంకటరమణ. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. చిలకూరు మండలంలోని కల్వకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇస్రో మరోసారి సత్తా చాటింది. జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది. జిఎస్ఎల్వి F-14 వాహన నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. జిఎస్ఎల్వి F-14 వాహన నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. 27-30 గంటల కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి శనివారం సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 వాహన నౌక నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్లింది. 18:46 తర్వాత 2275 కిలోల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. వాతావరణాన్ని, భూమి, సముద్ర ఉపరితలాలను మరింత మెరుగ్గా ఈ ఉపగ్రహం పరిశీలిస్తుంది. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కక్షలో ఉన్న ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి పనిచేస్తుంది. ఇన్సాట్ 3DSలో ఉండే 6 ఛానల్ ఇమేజర్, 19 ఛానల్ సౌండర్లు వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా పరిశీలించడానికి ఉపయోగపడతాయి. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. కక్షలో ఉన్న ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DRల కంటే ఇన్సాట్ 3DS మెరుగైన సామర్థ్యంతో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఇన్సాట్ 3ను నిర్దేశిత కక్షలోకి పంపిన శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. The successful accomplishment of the mission GSLV F-14 INSAT 3DS. The spacecraft has been injected into a very good orbit. The injection conditions were as expected, and we also noted that the vehicle has performed very, very well. And congratulations to everybody who has been part of this mission. The team that built the INSAT 3DS for the Ministry of Earth Science from the satellite centers, and also the launch vehicle teams who built the GSLV F-14 for this mission. My greetings and congratulations to everybody for this accomplishment. And INSAT 3DS is the next generation weather satellite with improved capability over the existing INSAT series, which is there in orbit, INSAT 3D and INSAT 3DR. And this will augment the capability of observation of various atmospheric parameters that leads to the information related to the weather and the climate. And also it gives a lot of data in terms of the data collection platform as well as distress alert terminal related operations as well. So let me congratulate the team who built the payloads, the satellite, and also the launch vehicle for this excellent mission this year. Let me hand over to the mission director, Sri Tommy Joseph. వచ్చే నెల 9వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని వివిధ శాఖల అధికారులకు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్పై వివిధ శాఖల అధికారులతో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆమె పోలీసులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులన్నీ పరిష్కరించాలని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు లోకనాథం, శంకరయ్య, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి జగనన్న సిద్ధమని, మరి జగనన్నని గెలిపించేందుకు మీరు సిద్ధమా అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, జగనన్న సునామీకి టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన విమర్శించారు. వాళ్ళకి శాశ్వతంగా భూస్థాపన చేసే ఎలక్షను, తెలుగుదేశానికి ఇదే భూస్థాపితమైన ఎలక్షను. ఎన్ని మంది ఒకటైనా, అందరూ ఒకటైనా కానీ జగనన్నని ఎవడు ఏం చేయలేడు. ప్రజలు ఆయన ఒకటే అన్నాడు, నేను మీకు మంచి చేస్తుంటే నాకు సహాయం చేయండి, నన్ను గెలిపించుకోండి, మళ్ళీ మీకు ఉపయోగపడతానన్నాడు. దేవుని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు. పొరపాటుగా ఎవరైనా చంద్రబాబుకి ఏ కులస్తులైనా కానీ ఓటేస్తే ఆ కులస్తులందరికీ కూడా జగనన్న వచ్చినాక 70 సంవత్సరాలు పేదవాళ్ళ తలరాతలు మారుస్తున్నాడు. వారికి కానీ తెలుగుదేశానికి ఓటేసినాడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు మాత్రం ప్రజలు భావిస్తారు. మాట్లాడినారు నన్ను టీవీలో కూడా పెట్టారు. వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, నేను పదవి లేకుండా పోతే అసంతృప్తి పడి ఉండాల, కాంట్రాక్ట్ పనులు లేకపోతే అసంతృప్తిగా ఉండాల, వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటే అసంతృప్తి ఉండాల. 195 మంది ప్రజలు గడప గడప ప్రభుత్వం పోయినప్పుడు అన్ని కులాలు ఇల్లు ఎక్కిన ప్రతి ఒక్కరు నన్ను తన బిడ్డగా ఆహ్వానించారు. మరి నా పైన ఎందుకు ఆ విధంగా మాది ఫ్యామిలీ జగనన్నని వై నాట్ 175 అనే దానికి ఇప్పుడు చెప్తున్నాను. 100% ఒక 3 నెలలకు ముందు కొంత అట్టా గజిబిజిగా మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ జోష్ పెరుగుతూ ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో జగనన్న పెట్టిన నవరత్నాల శ్రీరామ రక్షగా వచ్చి ఆయన కాపాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని తూర్లు ముఖ్యమంత్రి అయినా అంతా అభివృద్ధి పేదవాళ్ళ కోసం తప్పిస్తారు. పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం తప్పిస్తున్నారు. 19 పేదవాళ్ళకి యుద్ధం, రేపు 10 లక్షల మందితో యుద్ధం ప్రకటించాడు. ఆయన యుద్ధం ప్రకటించింది ఏమంటే ఆయనకి కార్యకర్తలే సైనికులు. పేదవాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుని ఒక దేవుడిగా నిలబడితే చంద్రబాబు కోటీశ్వరులకి, వెన్నుపోటుదారులకి, భూ కబ్జాదారులకి అండగా నిలబడ్డాడు. ఆ అండగా నిలబడిన పేపర్లు కూడా అది మన ఈనాడు, జ్యోతి, TV5 కూడా అదే వంతు పాడుతున్నది. ఇంత అభివృద్ధి చేసే వ్యక్తిని ఏ విధంగా పేదవాడు, కూలికి సంబంధించిన బిడ్డలందరూ కూలి వాళ్ళగానే బతకాలి, కూలివాడు కూలివాడిగా పనిచేయాలి, విద్య అవసరం లేదనుకుని భావించే చంద్రబాబు ఆయన ముఠ ఈ పథకాలంతా క్లోజ్. అనంతపురం సిద్ధం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నామని వైకాపా శ్రేణులకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ సభ అనంతరం వైకాపా ఎన్నికల ఊపు అందుకుంటుందని, అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ విజయవంతాన్ని కృషి చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడతా ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు. తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి. 4వ ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది. ఈ 4 సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తా ఉన్నా.
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల విధుల్లో సిబ్బంది అలసత్వం ప్రదర్శించరాదని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో సెక్టోరల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ శిక్షణ తరగతుల్లో ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలకి రిలేటెడ్ సెక్టరల్ ఆఫీసర్స్కి జాయింట్ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సెక్టరల్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్సో సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి జాయింట్గా కలెక్టర్గా నేను, అలాగే ఎస్పీ గారు, అలాగే అందరూ ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎలా చేయాలి, సో ప్రతి అడుగున 3 స్టెప్స్ ఆఫ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఉంది, అది ఎలా కంప్లీట్ చేయాలి, తర్వాత పోలింగ్ స్టేషన్ వారీగా ఏమేమి జాగ్రత్తలు వహించాలి, అలాగే ప్రీ పూలింగ్ రోజున అలాగే పోలింగ్ రోజున సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ట్రైనింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఫార్మాట్స్ ఫిల్అప్ చేయాలి, ఎలాగ వీళ్ళు అందుబాటులో ఉండాలి, అలాగే స్వీప్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, వల్నరబిలిటీ మ్యాపింగ్లో అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకి ఎలాగ ఓటర్ అవేర్నెస్ కల్పించాలి అనే దాని గురించి విస్తృతంగా ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకుంటున్నాం మనము ఎలక్షన్ ప్రిపేర్నెస్కి. ఇప్పుడు సెక్టరల్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళు ఇంకా విస్తృతంగా వాళ్ళ సెక్టర్లో తిరిగి సో ప్రతి పోలింగ్ స్టేషన్ కేంద్రాన్ని వెరిఫై చేసి అక్కడ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ ఉన్నాయా లేదా అని చూస్తారు. అలాగే అక్కడ ఏదో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేస్తారు. అలాగే అక్కడ కావాల్సిన ట్రైనింగ్స్ పోలింగ్ బూత్కి ఆఫీసర్స్కి అలాగే బిఎల్ఓస్కి ట్రైనింగ్ ఇచ్చి సో వచ్చే ఎలక్షన్స్కి టెక్నికల్గా ప్రొసీజరల్గా అలాగే అడ్మినిస్ట్రేటివ్గా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీనికి ముఖ్యంగా సెక్టరల్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓస్ సో మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫెసిలిటీస్ని జాగ్రత్తగా మీరు అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్న లోపల ఏమంటే అవన్నీ సవరించుకొని ఎప్పటికప్పుడు సో ప్రజల్ని అప్రమత్తం చేయడము, అలాగే ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రాపర్గా చేయడము, స్వీప్ యాక్టివిటీస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సో వచ్చే ఎన్నికలు అయితే ఉన్నాయో దీన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మన ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ది ఒక జాయింట్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారు అండ్ నేను ఓన్గా తీసుకున్నాము. అది ఆల్ సెషన్స్ సో దట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఏమేమి డ్యూటీస్ చేయాలి. సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళు డిఫరెంట్ బాధ్యతలు ఏమేమి ఉంటాయి బీట్ అది సో అవి వాళ్ళు త్వరగా ఫినిష్ కూడా చేస్తారు. మనం ఎలక్షన్ కోసం చాలా ప్రిపరేషన్స్ చేస్తున్నాము. పోలీస్ తరఫు నుంచి కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఒక కొత్త యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసాము. ఆల్ పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓపెనింగ్ రౌడీ షీట్ అది కూడా మనం ఇప్పుడు నమోదు చేసాము. సో ఎనీ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్, బాడీలీ ఆఫెన్సెస్ రిపీట్ ఉంటే ఆర్ ఎనీ మర్డర్ కేసు ఉంటే, 307 ఉంటే, ఇలాంటి ఆల్ ఫెలోస్కి రౌడీ షీట్ ఇప్పుడు ఈ వీక్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అండ్ ప్రీవియస్ ఆల్ రౌడీ షీటర్స్ ఉన్నారు, ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే అఫెండర్స్ ఉన్నారు. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటై ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతిని రాజధాని చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అప్పులు తీర్చే విధంగా మొదటి సంతకం పెట్టిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని తిరుపతి, దానికి ఆమోదయోగ్యం అందరూ పలుకుతున్నారు. నేను మొన్న విజయవాడకి వెళ్ళాను, వాళ్ళు అంటున్నారు తిరుపతి అయితే స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి చేసుకోవచ్చు అంట. ఏందయ్యా స్వామి కార్యం అంటే దేవుడు దండం పెట్టుకోవచ్చు, స్వకార్యం మాకేదో ఆఫీసుల్లో పనులుంటే పూర్తి చేసుకొని రావచ్చు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. తిరుపతి ఎక్కడ? తిరుపతిలో ఏర్పేడు నుంచి మరి రాపూరు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న భూముల్లో రైతులకి మనం పరిహారం ఇవ్వాల్సిన పనిలే, ₹1 ఖర్చు పెట్టాల్సిన పనిలే, నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన పనిలే. కండలేరు ఉంది. మరి వాతావరణం మంచి వాతావరణం, హైదరాబాద్ కంటే మంచి వాతావరణం. మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100 కొద్ది హాస్పిటళ్ళు ఉన్నాయి, 100 కొద్ది కాలేజీలు ఉన్నాయి. మరి
అందరికీ ఇష్టమైనటువంటి ప్రాంతం తిరుపతి. మరి బ్రహ్మం గారు చెప్పారు 300 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వస్తుందో రాదో తెలియని రోజుల్లో ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. బ్రహ్మం గారు చెప్పిన ప్రతి మాట నెరవేరింది ఈ రోజు వరకు. ఇది కూడా రెడీగా ఉంది. ఇది తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. అయితే మరి అడగొచ్చు మీరు, దీనివల్ల లాభం ఏంది? టీడీపీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, వచ్చే ఎన్నికల్లో నారాయణను గెలిపించుకుంటామని ప్రజలే చెబుతున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలంటూ సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండవరం నాని, రాజేశ్వరి, తుమ్మల కృష్ణ, అమ్మని, హనుమ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారాజ్యం పార్టీ సభ్యులందరితో కూడా కలిసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మహిళా శక్తి కార్యకర్తలు, ఎన్టీము అందరూ కలిసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనటం ఈరోజు జరిగింది. ఇంటింటికి గడప గడపకి వెళ్తున్నాము. అందులో ప్రత్యేకించి మహిళల్ని, అంటే ఆఫీస్ టైం కాబట్టి కొంతమంది జెంట్స్ అవైలబుల్గా ఉండరు, బిజినెస్ అయినా దేనైనా. మన ఉద్దేశం కూడాను మహిళలను ప్రత్యేకించి కలవాలి అనేది మెయిన్గా ఉద్దేశము. సో గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలవటము, వారిని ఓటుని అభ్యర్థించటం జరుగుతోంది. ఓవరాల్గా అనూహ్యమైన స్పందన ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట. ఇలా వస్తూ ఉన్నాము, ఎంటర్ అవుతున్నాము అన్న వెంటనే ఒకళ్ళైతే చూసి, సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అడగనే పడలేదమ్మా, నువ్వు బంపర్ మెజారిటీ పో తల్లి అలా అని ఒక పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించారు. అలాగే ఒక మహిళ అయితే లోపల నుంచి బయటకు వచ్చేసి గట్టిగా కౌగిలించుకొని, తల్లి అస్సలేమి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు, నువ్వు మా దగ్గర అంటే ఇదిగో సారు ఇలా చేశారు కదా, అభివృద్ధి ఈ విధంగా జరిగింది, మళ్ళీ నారాయణ సార్ వస్తే ఆగిపోయిన పనులన్నీ ఇంకా ముందుకు వెళ్తాయి, కొత్తవి కూడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే మాకు ఏమీ చెప్పనవసరం లేదు, పోయినసారి మేము చూసాము కాబట్టి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు అపహరణకు గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. వింజమూరులో సాయిబాబా ఆలయం వెనుక వైపున నివాసం ఉంటున్న చిలకపాటి మాలకొండయ్య ఇంటిలో చోరీ జరిగింది. ఈ చోరీలో 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 20,000 రూపాయల నగదు అపహరణకు గురి కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మధ్యాహ్న సమయంలోనే చోరీ జరగడం గమనార్హం. ఈ సమయంలో మాలకొండయ్య భార్య టైలరింగ్ నేర్చుకునేందుకు శిక్షణా కేంద్రానికి వెళ్లారు. పిల్లలు పాఠశాలకు పోయారు. ఈ సమయాన్ని గుర్తించిన ఆగంతకులు శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు చిలకపాటి మాలకొండయ్య. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా తెల్లవాడ హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది. మా ఆవిడ ఇంట్లోకి వచ్చేసరికి తాళాలు వేసినట్టే ఉన్నాయి. వంటరం దగ్గర కిటికీ గ్రిల్స్ తీసి దొంగ 2 బీరువాల్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ తీసుకుపోయి, గోల్డ్ తర్వాత మిగతా అన్ని డబ్బులు, ఒక 20,000 దాకా డబ్బులు తీసుకుపోయాడు. ఒక మిగతాది క్యాష్ ఉపయోగం అంటే అది కూడా 4 గాజులు, నల్లబూసల దండ, ప్లస్ ఇంకా చంప సవరాలు, రింగులు,
అలాంటివన్నీ. ఉదయం 9:30 నుండి 12:30 మధ్యలో వింజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వింజమూరు టౌన్లో ఈ సాయిబాబా గుడి వెనక సాయినగర్ అనే ప్రాంతంలో మాలకొండయ్య గారు, ఇతను తెల్లబాడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. అట్లాగే వాళ్ళకి 2 పిల్లలు. ఈ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలు ఉదయం 8:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండే వాళ్ళ భార్య నారాయణమ్మ, ఈవిడ టైలరింగ్ నేర్చుకునేదానికి 9:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ సమయంలో అంటే ఉదయం 9:30 నుంచి 12:30 మధ్యలో వీళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక చోరీ జరిగింది. చోరీ జరిగిన విధానం అవన్నీ కూడా మేము పరిశీలించాము. ఈ చోరీలో గుర్తులేని దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉన్న 18.5 సవరు బంగారం, అట్లాగే 30,000 క్యాష్ ఈ దొంగిలించుకొని పోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ మేము నెల్లూరు నుంచి పిలిపించాము. కొన్ని ఛాన్స్ ప్రింట్స్ డెవలప్ అయినాయి. అట్లాగే కొంతమంది అనుమానితులు కూడా ఉన్నారు మా లిస్టులో, వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం. నేరస్థలాన్ని కావలి డిఎస్పీ గారు పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం తరలించి తేనెబండ రాజీవ్ నగర్ కాలనీ వద్ద నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐ వలసయ్య వివరాలు వెల్లడించారు. అక్రమ మద్యం కేసులో రాజాను పట్టుకుని 2,20,000 రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నామని వారు వివరించారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన ప్రియతమ ఎస్పీ జాస్వా గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉన్నాయో ఈ అక్రమ మద్యం కానీ, లేకపోతే ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టడంలో కానీ, లేకపోతే ఫ్రీబీస్ చీరలు పంచటము, షర్ట్లు పంచటము, తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అని, తర్వాత వెండి వస్తువులని, బంగారు వస్తువులని, వీటి మీద ప్రత్యేక టీములు నియమించడం జరిగింది జిల్లా ఎస్పీ గారు. వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మన 2 టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మన తేనెబండ రాజీవ్ నగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లెక్క కర్ణాటక మద్యాన్ని భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది. ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అలియాస్ పన్నీర్ సెల్వి అతను ఇంటి దగ్గర ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాము. అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అలియాస్ జ్యోతి, ఇతడు పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరు బాండరీ మొత్తము 9 బాక్సులు, ఇవి 432 ఈ చాచెట్స్, అరాక్ చాచెట్స్, అవి టెట్రా ప్యాక్స్, అవి సుమారు 77 లీటర్లు. తర్వాత బెంగళూరు రమ్ ఒకటి, ఇది ఒక 13 బాక్సులు, 624 ప్యాకెట్లు, సుమారుగా 112 లీటర్లు, దాదాపు 1 లక్ష, మొత్తం 22 బాక్సులు, దాదాపు 1,80,000 విలువ చేస్తుంది. టోటల్ 180. నెల్లూరు నగరంలోని పలు చికెన్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరపాలక సంస్థకు చెందిన ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది దుకాణాలపై దాడులు చేసి నిల్వ ఉన్న చికెన్ను సీజ్ చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాధిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో శ్రీ రాజాశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, హోమాలు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోట గ్రామంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కోటారెడ్డి, పద్మమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వాహకులు తిరుమలశెట్టి ప్రసాద్, సిద్ధేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. కక్షలోకి ఇన్సాట్ 3DS ఉపగ్రహం. ప్రయోగం విజయవంతం కావడంతో సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్. వచ్చే నెల 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి. కోర్టు ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసులకు సూచించిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. వింజమూరులో పట్టపగలే దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చొరబడి నగలు, నగదు అపహరణ.
సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు ఆరా తీసిన డీఎస్పీ వెంకటరమణ. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. చిలకూరు మండలంలోని కల్వకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.